రైట్ అది వరంగల్లో పరిస్థితి. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేతపై యాజమాన్యాల నిర్ణయం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. కీలక పరిణామం చోటు చేసుకుంది. సినిమాలు లేకపోవడంతో థియేటర్లు మూసేయాలని సినిమా థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఈ నెల రేపు శుక్రవారం నుంచి 10 రోజుల పాటు మూతపడనున్నాయి. మూత వేస్తున్నట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం అయితే సినిమా హాళ్ళు 10 రోజుల పాటు బోసిపోనున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 15 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. సినిమా థియేటర్లలో గత కొద్ది రోజులుగా ఓటీటీ ప్లాట్ఫామ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా థియేటర్లకు ప్రేక్షకుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఐదుగురు ప్రేక్షకులు వచ్చిన సినిమా థియేటర్లు నడపాల్సి వస్తుంది. ఇది తమకు భారంలా మారిందనేది థియేటర్ యాజమాన్యాలు చెప్తున్నాయి. చాలా తక్కువ సినిమాలు అంటే చిన్న సినిమాలకైతే ప్రేక్షకుల ఆదరణ లేకుండా పోతుంది. హిట్ టాక్ వచ్చిన సినిమాలకు మాత్రమే ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంది. దీంతో కొన్ని థియేటర్లు ఫుల్ అవుతున్నప్పటికీ చాలా థియేటర్లలో ప్రేక్షకులు లేక వెలవేలబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 15 సింగిల్ స్క్రీన్ థియేటర్లు అయితే ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 4 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో మరో 4 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. మిగతా బోధన్, ఆర్మూర్, బాల్కొండ ఇలాంటి ప్రాంతాల్లో కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. చాలా రోజులుగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. కేవలం హిట్ ఆకున్న సినిమాలకే ప్రేక్షకుల ఆదరణ ఉంది. మిగతా సినిమాలకు మాత్రం ఆదరణ లేకపోవడంతో యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోతున్నాయనేది సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమాలు లేకపోవడంతో యాజమాన్యాలు అయితే కీలక నిర్ణయం తీసుకున్నాయి. చాలా కాలంగా కొత్త సినిమాలు ఆడటం లేదు. కేవలం చిన్న హీరోల సినిమాలు మాత్రమే ఆడుతున్నాయి. అందులోనూ హిట్ ఆకున్న సినిమాలకు మాత్రమే ప్రేక్షక ఆదరణ ఉంటుంది. మిగతా సినిమాలకు మాత్రం ప్రేక్షకులు లేక థియేటర్లన్నీ వెలవెలబోతున్న పరిస్థితి. చాలా కాలంగా కొద్ది రోజులుగా కొత్త సినిమాలు లేకపోవడం థియేటర్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లు నడవలేని పరిస్థితి ఉన్నాయి. ఇదే సమయంలో జిల్లా కేంద్రాలు అంటే చాలా జిల్లా కేంద్రాల్లో మల్టీప్లెక్స్లు వచ్చాయి, పీవీఆర్ మాల్లు వచ్చాయి. వీటికే ప్రేక్షకుల ఆదరణ ఉంది. అందులో 4 స్క్రీన్లు 5 స్క్రీన్లు ఉంటున్నాయి. సో ప్రేక్షకులు కూడా అందులో వెళ్ళి తమకు ఇష్టమైన సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. సింగిల్ స్క్రీన్ల వైపు ఆదరణ లభించడం లేదు. దీంతో మేనేజ్మెంట్లు కూడా 10 రోజుల పాటు థియేటర్లను మూసివేయాలనే నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయంతో శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ కూడా మూతపడనున్నాయి. ఇటు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కూడా 10కి పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్లే వాటన్నింటినీ కూడా మూసివేస్తున్నట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం అయితే ప్రకటించింది. సో ఇది మొత్తం మీద సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మాత్రం సినీ ప్రేమికులకు ఆందోళన కలిగించే అంశంగా ఉంది. సో ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.